హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. నిన్నటి మన నిఫ్టీ అనాలిసిస్ నిన్నటి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మన లెవెల్స్. అది ఈరోజు మార్కెట్లో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో రేపటి అనాలిసిస్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో వాచ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్. సో నిన్నటి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టే లెవెల్స్ ఈరోజు మనకి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నేను 50 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నాను. ఎగ్జాక్ట్లీ నిన్న మీకు ఏ లెవెల్స్ అయితే నేను వీడియోలో ప్రొవైడ్ చేశానో అదే లెవెల్స్ ఇక్కడ నేను డ్రా చేసుకున్నాను. మీరు చూసినట్టయితే మనకి 50 minutes ఈరోజు క్యాండిల్ గ్రీన్లో ఓపెన్ అయింది, మన లెవెల్స్కి అబోవ్ ఓపెన్ అయింది. నేను అప్సైడ్ ప్లాన్ చేసుకుంటున్నా అని మీకు నిన్న చెప్పింది 25,330 అబోవ్ స్టాండ్ అయితే నేను అప్సైడ్ ప్లాన్ చేసుకుంటా అని చెప్పాను. సేమ్ అదే లెవెల్ నుంచి మనకి రిజెక్షన్ అనేది స్టార్ట్ అయ్యి మార్కెట్ కంప్లీట్లీ ఫాల్లో ఉంది. నేను ఇది మీరు లైవ్లో చూస్తున్నారు. ఈరోజు మార్కెట్ 1 o'clockకి 1 అవుతుంది టైం. ఎగ్జాక్ట్లీ 1-2కి తీసిన వీడియో ఇది. మనం నిజంగా నిన్నటి వీడియో ఎవరైనా చూసి లెవెల్స్ ఫాలో అయి ఉంటే ఈరోజు ఖచ్చితంగా నిఫ్టీలో మంచి ప్రాఫిట్ బుక్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. బికాస్ నేను అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి చెప్పాను 25,150 కనుక క్రాస్ అవుతే నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకుంటాను మీకు క్లియర్గా చెప్పాను. లెవెల్ వచ్చేసరికి 2570 60 అరౌండ్ నేను మీకు ఇచ్చాను ఆల్రెడీ అందులో వీడియోలో. ఎగ్జాక్ట్లీ మన లెవెల్ని టచ్ చేసుకుంది మార్కెట్. టచ్ చేసుకొని అక్కడ నుంచి రివర్సల్ బ్యాక్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మన లెవెల్స్ని మనం కరెక్ట్గా ఫాలో అవుతే ఖచ్చితంగా ఈరోజు మీరు ఎగ్జాక్ట్లీ 12 o'clockకి మనకి షార్ప్గా క్యాండిల్ ఇచ్చింది మీరు చూసినట్టయితే. సో మెజర్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ నా ఎంట్రీ వచ్చేసరికి 12 PMకి ఎంట్రీ అయ్యాను. నేను 12 PMకి 25,150 క్యాండిల్లో నేను ఎంటర్ అయ్యాను అనమాట. బిలో ఎగ్జాక్ట్లీ 90 points స్కేల్ వచ్చింది మనకి. 90 points మార్కెట్ పడిపోయింది ఫ్యూచర్లో. కాబట్టి నేను స్ట్రైక్ రూపంలో కూడా నేను ఆల్రెడీ అనాలిసిస్ చేశాను మీకు. 20 ప్రీమియం కాస్త 60 టచ్ అయింది. 20 ప్రీమియం 60 టచ్ అవ్వడం అనేది చాలా పెద్ద ప్రాఫిట్ అనమాట. బికాజ్ ఈరోజు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి జీరో మూవ్స్ ఉంటాయి కాబట్టి వాలటాలిటీ ఉంటుంది మార్కెట్లో. కాబట్టి మనకి 20 ప్రీమియం కాస్త మనకి 60కి 70కి వెళ్ళడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ మన లెవెల్ కింద ఎవరైతే ప్లాన్ చేసుకుని ఉంటారో వాళ్ళు కూడా కన్ఫర్మ్గా మంచి ప్రాఫిట్ బుక్ చేశారని నేను అనుకుంటున్నాను. 25,150 కింద సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి 2560 అని నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ప్రీవియస్ వీడియో చూసి ఉంటారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉంటారు. ఎవరైతే చూడలేదో ఒకసారి చూసి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ రేపటి లెవెల్స్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపటి లెవెల్స్ వచ్చేసరికి మనకి మీరు చూసినట్టయితే క్లియర్గా చెప్తున్నాను. నేను ఓన్లీ సి సైడ్ ప్లాన్ అండ్ పి సైడ్ ప్లాన్ చేసుకుంటా. ఒకవేళ మార్కెట్ కనుక 25,230 అబోవ్ సస్టైన్ అయితే అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటా టిల్ 25,330. దిస్ ఇస్ మై అప్ సైడ్ ప్లాన్. డౌన్ సైడ్ అయితే మాత్రం 25,020 కానీ 25,000 కానీ క్రాస్ అయితే నెక్స్ట్ లెవెల్ వరకు నేను వెయిట్ చేస్తాను. ఇది నా పిఈ సైడ్. నేను చాలా క్లియర్గా ఉన్నాను. ఒకవేళ అప్ సైడ్ అయితే నాకు 25,230 క్రాస్ అవ్వాలి, డౌన్ సైడ్ అయితే 25,000 క్రాస్ అవ్వాలి. ఇది నా రేపటి ప్లాన్. సో మీరు కూడా అకార్డింగ్ టు యూ ప్లాన్ చేసుకోండి మార్కెట్లో. అండ్ ప్లీజ్ నోట్ దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. నో యువర్ ఓన్ రిస్క్ బిఫోర్ టేకింగ్ ఎనీ యాక్షన్. ఇది యాజ్ సింపుల్ యాజ్ ఫ్రెండ్స్. రేపటి లెవెల్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ and share and subscribe. Okay, thank you. See you on tomorrow's market. Bye.